హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి. రైతన్నలు వచ్చేసి ఎప్పుడెప్పుడు వస్తాయి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఇప్పటికే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికైతే ఈ రోజు నుంచి మరొకసారి శుభవార్త చెప్పడంతో జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు రావట్లేదని ఎంతమంది బాధపడుతున్న వారికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తున్నాయండి. ముందుగా చూసుకుంటే కొంతమంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావడం అయితే జరిగింది. మరి కొంతమంది రైతులకైతే ఎందుకు రైతు భరోసా ఇప్పటిదాకా రావట్లేదు, అలాగే ఈ రోజున ఏమైనా వచ్చిందా రాలేదని చాలామంది రైతన్నలైతే అడుగుతున్నారు. కాబట్టి మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంటే ఒక్కసారి వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన అర్హత కనుక ఉండాలనుకుంటే మాత్రం వ్యవసాయం చేసే భూమి ఏదైతే ఉంటుందో సాగు చేసే భూమి వాటికి రైతు భరోసా ఇస్తామని గతంలో వచ్చేసి మనకైతే చెప్పడంతో జరిగింది కదా. సో చెప్పిన విధంగానే మనకైతే ఇప్పటి నుంచి వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అదే విధంగా అయితే ఇస్తున్నారండి. ముందుగా వచ్చిన వాళ్ళు కూడా అదే విధంగా అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే ఏం చేస్తారంటే మీకు రావాల్సిన డబ్బులు అనేది రేపటి రోజున మనకి మధ్యాహ్నం తర్వాత అయితే వస్తున్నాయండి. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో సాగు చేసే భూమికే రైతు భరోసా ఇస్తామని చెప్పారు కదా, అదే విధంగా వచ్చేసి మనకైతే ప్రజెంట్ ఇప్పుడు రైతులకైతే రైతు భరోసా సంబంధించిన రేపటి నుంచి 5-6 ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయని ఈ రోజు నుంచి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడంతో జరిగిందండి. గతంలో ఇచ్చిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చేసి అదే విధంగా అయితే ఇచ్చారట. ఇప్పటి నుంచి మన తెలంగాణలో 1 ఎకరం నుంచి 10 ఎకరాల లోపు ఉన్న వారికి అయితే ముందుగా అయితే డబ్బులు అయితే ఇస్తారట తొలి విడతగా. మిగతా వాళ్ళకైతే ఎలాంటి అప్డేట్ అయితే లేదు, కానీ వీళ్ళకైతే ఇప్పుడైతే అప్డేట్ అయితే వచ్చిందండి. అలాగే చాలామంది రైతన్నలు ఏమంటున్నారంటే కౌలు రైతులు వచ్చే అవకాశం అయితే ఉందా లేదని చాలామంది అడుగుతున్నారండి. ఎందుకంటే గతంలో కూడా వచ్చేసి కౌలు రైతులు అయితే ఇస్తామని చెప్పారు, కానీ కౌలు రైతుకి ఎలాంటి డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలామంది రైతన్నలు అయితే అనుకుంటున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి వచ్చేసి అందరికీ అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి. రేపటి రోజున ఒకసారి మీరు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ వచ్చి ఉంటే మాత్రం ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే వస్తున్నాయండి. 7,500 రూపాయలు కాదు. మనకి ఆర్థిక ఇబ్బంది ఉండడంతో మనకి 6,000 రూపాయలు మాత్రమే కేటాయించడం అయితే జరిగింది. అది కూడా జనవరి 26వ తారీఖు నుంచి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు పథకం ప్రారంభించిన రోజు నుంచి మనకైతే అమలు అయితే రావడం అయితే జరిగిందండి, ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.